హలో గైస్, ఇవాళ 55,000లో ఒక కార్ అయితే తీసుకొచ్చాం. బట్ దాని గురించి మాట్లాడే ముందు దీని హిస్టరీ తెలుసుకుందాం. సాధారణంగా కార్లు మనల్ని ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్తాయి, కానీ కొన్ని కార్లు మాత్రం గతంలోకి తీసుకెళ్తాయి. సామాన్యుడు కారు కొనాలనే కోరిక కలగానే మిగిలిపోయిన రోజులు అవి. అప్పుడు వచ్చింది మారుతి సుజుకి జెన్, ఐకానిక్ కార్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. చూడ్డానికి చిన్నగా సింపుల్గా కనపడే ఈ కారు సామాన్యుడి ప్రీమియం కార్ అయ్యింది. ఎటువంటి కాంప్లెక్స్ ఇంజనీరింగ్ లేకుండా చాలా సింపుల్ టెక్నాలజీతో తయారైన ఈ కారు రోడ్డు మీద రాకెట్లా దూసుకుపోవడం మాత్రమే కాదు, సామాన్యుడికి చాలా చాలా దగ్గరైన కారు. ఇప్పటికి కూడా చాలామంది 90s కిడ్స్ ఈ కార్ని కొని లక్షలు పెట్టి మాడిఫై చేయించుకొని మరి దీంట్లో తిరుగుతున్నారంటే దీని క్రేజ్ ఏంటో, దీని వైబ్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. కాంపాక్ట్, స్టైలిష్ అండ్ స్పోర్టీ లుక్, బడ్జెట్ ఫ్రెండ్లీ మెయింటెనెన్స్ ఈ కార్ని మోస్ట్ డిజైరబుల్ కార్స్ లిస్ట్లో టాప్లో నిలబెడతాయి. కొత్త కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మారుతి సుజుకి జెన్ ఇండియన్ కార్ మార్కెట్లో ఎప్పటికీ ఒక ఐకానిక్ కార్లా మిగిలిపోతుంది. మన చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారు ఫ్రెండ్స్, ఏదైనా సెకండ్ హ్యాండ్ జెన్ కార్ ఉంటే చూడమని. 2005 మోడల్ పెట్రోల్ కార్ అయితే అవైలబుల్ ఉందండి. జెన్లో 55,000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓనర్. చాలా మంచి కండిషన్లో ఉంది బండి అయితే, చాలా క్లీన్గా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. బట్ ఆర్సీ అయితే ఎక్స్పైర్ అయింది, ఎందుకంటే 2005-2006 లాస్ట్ ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే కొత్త కార్స్ రావు జెన్లో అయితే. ఎవరైనా జెన్ అంటే క్రేజ్ ఉన్న వాళ్ళు, యంగ్స్టర్స్ మీకు కావాలనుకుంటే కింద కమెంట్ పెట్టండి, ఓనర్ నెంబర్ షేర్ చేస్తాను. ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడి బండి పర్చేస్ చేయండి. లొకేషన్ వచ్చేసి గౌరీబిదనూర్ అండి, బెంగళూరు దగ్గర. ఇలానే చాలా తక్కువ బడ్జెట్లో కార్స్ని అయితే నేను డైలీ తీసుకొస్తాను. సో యూజ్డ్ కార్స్ సంబంధించి, అది కూడా లో బడ్జెట్ కార్స్ సంబంధించి మీకు అప్డేట్స్ రావాలంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.